హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. కొంతమంది హీరోయిన్లు అదృష్టవశాత్తు తాము నటించే మొదటి సినిమా ఏ పెద్ద హీరోలతోనో పెద్ద ప్రొడక్షన్లోనూ సినిమా రంగ ప్రవేశం చేస్తారు. అలా లాంచ్ అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళకి రాను రాను అవకాశాలు తగ్గిపోవడం, ఆ రేంజ్లో అవకాశాలు రాకపోవడం వల్ల చివరికి చేసేదేమీ లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో లేదా సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్లోనో ఎలాగలా సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ తరహా సపోర్టింగ్ రోల్స్లో సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు వీళ్ళని చూసి ఎక్కడో చూసామే అని అనుకుంటూ ఉండడం సహజం. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఒక మంచి స్టార్ హీరో పక్కన తన మొదటి సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. అయితే దురదృష్టవశాత్తు అవకాశాలు తగ్గిపోవడంతో చేసేదేం లేక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోయిన్ల పక్కన ఫ్రెండ్గా అక్కగా నటిస్తూ వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, ఒకప్పటి హీరోయిన్ అయిన పాయల్ ఘోష్. పాయల్ ఘోష్ ఒక బెంగాలీ కుటుంబానికి చెందింది. తాను ఇంటర్ చదివే రోజుల్లో సరదాగా తన ఫ్రెండ్కి కంపెనీ ఇవ్వడానికి ఒక సీరియల్ ఆడిషన్స్కి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె తాను కూడా ఆడిషన్స్ ఇవ్వడం, ఆడిషన్స్లో సెలెక్ట్ అయి ఆ సీరియల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇంతకీ ఆ సీరియల్ మామూలు సీరియల్ కాదుండయి, అది ఏకంగా ఇంటర్నేషనల్ సీరియల్. దాని పేరు షార్ప్ పెరిల్స్. ఇక ఆ టెలి సీరియల్లో ఒక విలేజ్ గర్ల్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. దాంతో ఆమెకి ఒక కెనడియన్ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఏదో యాదృచ్ఛికంగా జరిగినట్లు అనుకోకుండా తన ఫ్రెండ్తో వెళ్ళిన ఆమెకి టెలి సీరియల్లో నటించే అవకాశం రావడంతో ఇక ఆమె దృష్టంతా సినిమా రంగంపైనే పడింది. ఇక తాను కూడా ఎలాగైనా సినిమా హీరోయిన్ అవ్వాలి అని తన తల్లిదండ్రులతో తన నిర్ణయాన్ని చెప్పిందట. కానీ మొదటి నుంచి సాంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబంలో పుట్టింది కాబట్టి ఆమె తల్లిదండ్రులు ఆమె నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో ఎవరికీ చెప్పకుండా కోల్కతా నుంచి ముంబైకి వచ్చేసింది. ఇక ఆ విధంగా ముంబైకి చేరిన పాయల్ ఘోష్ నమిత్ కిషోర్స్ యాక్టింగ్ అకాడమీలో జాయిన్ అయి నటన మీద శిక్షణ తీసుకుంది. ఒక పక్క యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటూనే సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోడల్గా అనేక కమర్షియల్ యాడ్స్లో నటించడమే కాకుండా ఫోటోషూట్స్ కూడా చేసింది. ఈమె మోడల్గా టాటా డొకోమో, టాటా ఇండికామ్ వంటి యాడ్స్లో నటించింది. ఇక ఈ యాడ్స్లో ఈమెను చూసిన మన తెలుగు సినిమా డైరెక్టర్ అయిన చంద్రశేఖర్ ఏలేటి ఆయన తీయబోయే ప్రయాణం అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. ఇక అలా మొట్టమొదటిసారిగా తెలుగులో మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా ప్రయాణం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇక ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ ఏమి కాకపోవడంతో ఆమెకి హీరోయిన్గా పెద్దగా గుర్తింపేమీ రాలేదు. ఈమె కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించింది. తెలుగులో మిస్టర్ రాస్కల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత హీరోయిన్గా పెద్దగా అవకాశాలేవి రాకపోవడంతో సపోర్టింగ్స్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది. ఆమె దురదృష్టమో ఏమో కానీ ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడు ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. కానీ ఆమె హీరోయిన్ నుంచి ఒక స్థాయికి కిందికి వచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఆమె నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అయిన ఊసరవెల్లి. ఇక ఈ సినిమాలో తమన్నాకి ఫ్రెండ్గా చిత్ర అనే క్యారెక్టర్లో నటించింది ఎవరో కాదండోయ్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్న పాయల్ ఘోషే. మళ్ళీ ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆ సినిమాని కనుక గుర్తు చేసుకుంటే మనకి ఇప్పుడు అనిపిస్తుంది, అరే నిజమే కదా, ఆ సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్గా నటించింది ఎవరో కాదు, ఈమె కూడా ఒకప్పటి హీరోయినే అని. ఏది ఏమైనప్పటికీ పాయల్ ఘోష్ ఏదో విధంగా అందరికీ గుర్తుండిపోయింది. అంతకన్నా ఆమెకు కావాల్సిందేముంది? ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.